యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానం. మేలు చేయువాడు దేవుని సంబంధి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. అపోస్తలుడైన పౌలు తన వైపునకు మనుషులను ఆకర్షించుకునేందుకు ఎంత మాత్రమో ప్రయత్నించలేదు. అయితే మనుషులు ఎలా జీవించాలి అన్నదానికి దేవుడు తనను ఒక మాదిరిగా ఉంచాడని, తాను ఉపదేశించిన సువార్తను దేవుడే వెల్లడి చేశాడని పౌలుకి తెలుసు. అతడు క్రీస్తును అనుసరించే మనిషి. అందువల్ల విశ్వాసులు అతన్ని అనుసరించడం క్షేమకరమే. అతడు ఒకటి ఉపదేశించి మరో రకంగా ప్రవర్తించే అనేక మంది లాంటి వాడు కాదు. వారిని కలవరపరిచేందుకు వచ్చిన కపట బోధకులను అనుసరించడం క్షేమం కాదు. ఎవరైతే ఇతరులకు మేలుకరంగా ఉంటారో వారే దేవునికి సంబంధించిన వారు. కనుక ఇది నా వాక్యాన్ని బట్టి ఇతరులకు మేలుకరంగా ఉందాం, దేవుని సంబంధులంగా జీవిద్దాం. అటు కృపను ధన్యతను ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఇతరులకు మేలు చేయటి అందు విసుకక నీ సంబంధులమై జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించుమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.